మా అప్పరమ్మన్నాడమ్మా. ఎక్కడ పప్ప పప్ప అప్పరామో మా అప్పరామో ముషిలో ఎంత పండిస్తాడరా మనకి వద్దు అమ్మ రమ్మని ఈ సంతోషము ఈ ఖుషితనము మహాతల్లి మహాతల్లి నీకు గో పెడుతుంది నేను తిను అంటున్నాము. మామా ఎందుకు పిలిచావు దాత ఈ సభామందిరం వెళ్తూ ఎందుకు పిలిచాను తెలుసా? అవునులే మల్లెలు పూసే సారి నాకు ఏమండి వెన్నెల కాసే హాయిగా అవునే ఎలా ఉందో తెలుసా? మల్లెలు పూసే మనసులు ఈ సభామందిరమునకు అతి శీఘ్రముగా తలాది వారి చెంత నేను ఎందుకు పిలిపించాను తెలుసా? ఎందుకు రాగా తెలుగు ఆరగించు బాబు సారి బాబు
గర్భమందున మనకు 7 మంది కుమారులు జన్మించారు. ఆహా 6 మంది కుమారులకు సేతులు చేయడానికి ఎద్దులు ఉన్నాయి. అవునండి. చిన్న కొడుకు వెంకటరెడ్డికి ఎద్దులు లేనందున ఒకరిపై ఒకరు వంతులు పెట్టుకుని సేద్యములు ఎవరు కూడా చేయడం లేదు అని చిన్న కొడుకు వెంకటరెడ్డికి ఎద్దులు వేస్తే ఆహా 7 మంది కుమారులు కలిసి మీరు సేద్యములు చేస్తారంట. అవునులే. లేకపోతే ఇంటికి 7 వాకిన్లు తలారు వంట కలిపి 8 వాకిన్లు అంట. అదేమిటి ప్రాణేశ్వర? అందుకోసం నేను కోడలి వేరే మొదలుచాను. ఆహా నీ మధ్యలో ఏదైనా సందేహం ఉందా మా మొదలుసా అని? ప్రాణేశ్వర ఆ, 7 మంది కొడుకులు జన్మించారు కదా. 6 మంది కొడుకులకు పెళ్లి చేశాము. మన చిన్న కుమారు వెంగళకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ పెళ్లి లేక వాడు వీడియోలు తీసుకునేది, దాన్ని నన్నుకుతా ఉండేది. చూడే మన పని ఉంది. ఏమే చూడు నా కొడుకు ఇంకా రాలేదేం దిక్కులు చూస్తాను అంతే. చూడు నా బిడ్డ రాలేదు, ఎవరికంటే పెళ్లి లేదని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాను. ఈ కోరిక మేరకు అవునులే. మన కుమారునికి పెళ్లి సంబంధం కూడా చూసుకొని వచ్చారు. ఇద్దరు కుదిరిన తర్వాత తక్షణమే తలారి వారి చేత మాకు కావాల్సిన భోజనములు ఆహా ఎద్దులు కొనడానికి 10,000 రూపాయల పైకములు ఇచ్చిన తలారి వారిని వెంట తీసుకొని అన్ని రాజ్యములకైనా వెళ్ళి మన ఘాటికి ఎద్దులు తీసుకొని వచ్చేది బామ్మ. సరే రాదా మీరు వెళ్ళండి. అలాగే బామ్మ.